ఇక తొలకరి వాన హైదరాబాద్ లో పలువురు అధికారుల్లో గుబులు రేపింది. జూన్ 9న కురిసిన భారీ వర్షం రోజున విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారుల జాబితాను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ చీఫ్ సెక్రటరీ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు ఏ అధికారులు ఎక్కడ విధులు నిర్వహించారనే వివరాలను ఇప్పుడు ప్రభుత్వం పరిశీలిస్తోంది. హైదరాబాద్లో వర్షాకాల పరిస్థితులను ఎదుర్కోవడంలో అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 1న వర్షాకాల సన్నద్ధతపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా జూన్ 9న వర్షం కురిసినప్పుడు అధికారులు ఆశించిన స్థాయిలో స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షం కురిసిన అధికారులు క్షేత్రస్థాయిలో కనిపించలేదని మండిపడ్డారు. శాఖల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమా అనే చర్చ సాగుతోంది. మండు వేసవి నుంచి ఉపశమనం కలిగిస్తూ జూన్ 9న తొలకరి వాన హైదరాబాద్ను తడిపింది. అయితే ఈ వర్షాన్ని సంతోషంగా ఆహ్వానించాల్సిన నగరవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సుమారు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో నగరంలోని అనేక రహదారులపై నీరు నిలిచిపోయింది. భారీ ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలోనూ నగర పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్క వర్షానికే హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటే రానున్న వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 1న మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వర్షాకాల సన్నద్ధతపై సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చినా వాటి అమలులో అధికారులు విఫలమయ్యారని సీఎం వ్యాఖ్యానించారు. జూన్ 9న వర్షం కురిసిన సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేయని అధికారుల జాబితాను సిద్ధం చేయాలని చీఫ్ సెక్రటరీకి సీఎం ఆదేశించారు. దీంతో ఆ రోజు విధుల్లో ఉన్నవారు, సెలవుల్లో ఉన్నవారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్లు వర్షం సమయంలో తప్పనిసరిగా ఫీల్డ్లో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. హైడ్రా, జలమండలి, ట్రాఫిక్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇటీవల వర్షం సమయంలో విద్యుత్ తీగలు తెగిపడి కరెంటు షాక్తో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనల నేపథ్యంలో కూడా శాఖల మధ్య బాధ్యతలపై పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఏ శాఖ తమ తప్పును అంగీకరించకుండా బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైడ్రా, జలమండలి, ట్రాఫిక్, మున్సిపల్ శాఖలు పనులు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ భారీ వర్షం పడిన రోజున నగర రహదారులు నదులను తలపిస్తున్నాయి. ప్రమాదకర చెట్ల తొలగింపు, కాలువల పూడికతీత, వరద నివారణ చర్యలు, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల ఏర్పాట్లో కూడా జాప్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ట్రాఫిక్ నియంత్రణలోనూ లోపాలు కనిపిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 9న వర్షం కురిసిన రోజున జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సెలవులో ఉండగా సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనర్లు కూడా క్షేత్రస్థాయిలో పెద్దగా కనిపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకపై వర్షాలు కురిసే సమయంలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ రోడ్లపైనే ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం హెచ్చరించారు. అవసరమైతే తాను కూడా స్వయంగా క్షేత్రస్థాయికి వస్తానని స్పష్టం చేశారు. జూన్ 18 నుంచి మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈసారి అప్రమత్తంగా వ్యవహరిస్తారా, నగరాన్ని వరదల ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.